గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇది మోడర్న్ పీరియడ్. హిస్టరీ ఆఫ్ ఇండియా 1858 to 1964. ఈ పీరియడ్ అంటే ఆఫ్టర్ సిపాయిల విప్లవం తర్వాత, సిపాయిల తిరుగుబాటు తర్వాత, జాతీయోద్యమ కాలం, ఈ గవర్నర్ జనరల్స్ పీరియడ్ మరియు జాతీయోద్యమంలో మితవాద యుగం, గాంధీ యుగం, తర్వాత స్వతంత్ర భారతదేశం, ఆ తర్వాత నెహ్రూ పరిపాలనలోని కొన్ని అంశాలు వరకు మనకు ఈ సబ్జెక్టులు ఈ టాపిక్లో ఉంటాయి, ఈ పీరియడ్లో ఉంటాయి. ఇది మనకు బిఏ సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. ఈ పీరియడ్ వాస్తవానికి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా ఉపయోగపడే, ఎక్కువ బిట్స్ వచ్చేటువంటి పీరియడ్, అంటే ఎక్కువ టాపిక్స్ ఉండేటువంటి పీరియడ్ ఈ పీరియడ్. మనం ఈ పీరియడ్లో మెయిన్గా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్, ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్, భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి దారితీసిన పరిస్థితులు. భారత జాతీయోద్యమం అంటే భారత జాతి మొత్తం కలిసి చేసే ఉద్యమే జాతీయోద్యమం. ఇలాంటి భారత జాతీయ ఉద్యమం పుట్టడానికి, అంటే ఒక ఆవిర్భవించడానికి కారణాలు చూస్తే, భారతదేశం ఒక సువిశాలమైన దేశం. ఇంత సువిశాల దేశాన్ని ఎక్కడి నుంచో 6,000 మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని పరిపాలించడం అంటే వాస్తవానికి అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటున్నామంటే, మనం చూడండి, ఇప్పుడు చూస్తే దాదాపు 140 కోట్లు, 139, 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశం అంటే ఎంత సువిశాలమైన దేశం, అంతే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం. ఇంత సువిశాలమైన దేశం, ఇంత జనాభా కలిగిన దేశాన్ని ఎక్కడి నుంచో వచ్చి ఆంగ్లేయులు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో రాజుల్ని జయించి ఇక్కడ తమ యొక్క పరిపాలన చేయడం అనేది వాస్తవానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం. దానికి కారణాలు ఏంటని చూస్తే, మెయిన్ కారణాలు భారతీయుల్లో ఐకమత్యం లేకపోవటం. ఒక రకంగా చూస్తే భారతీయులందరూ మేమంతా ఒకటే అనే భావన ఉన్నట్లయితే, బ్రిటిష్ పీరియడే కాదు, మనకు ఢిల్లీ సుల్తానత్ వాళ్ళే వచ్చేవాళ్ళు కాదు, ముస్లిం పరిపాలనే ఉండేది కాదు, మొఘల్ పరిపాలనే ఉండేది కాదు. అనేక విదేశీయులు వచ్చి భారతదేశంలో రాజ్య స్థాపన చేసి ఉండేవాళ్లే కాదు. అంటే ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, భారతీయుల్లో ఒక రకమైనటువంటి అనైక్యతాభావం. ఆ అనైక్యతాభావం, దానికి తోడు పరిపాలన దక్షత కలిగినటువంటి పాలకులు లేకపోవటం. బ్రిటిష్ వాళ్ళు తొలుత భారతదేశానికి వచ్చినప్పుడు జహంగీర్ దగ్గర చేతులు కట్టుకుని ఉంచునే పరిస్థితి. ఎందుకంటే అక్కడ అప్పుడు ఒక సమర్థవంతమైన మొఘల్ పరిపాలన భారతదేశంలో ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం చేయలేకపోయారు. కానీ తర్వాత చూస్తే భారతదేశంలో మొఘల్ పరిపాలన అంతమైపోయిన తర్వాత భారతదేశంలో సుభిక్షమైనటువంటి పటిష్టమైనటువంటి పరిపాలన, భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేయగలిగిన పరిపాలన, భారతీయులందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చిన పరిపాలన లేకుండా పోయింది. అది మెయిన్ ప్రాబ్లం. అంటే మన భారతీయులకు నుండి నిర్మాణ కార్యక్రమాల్లో ఆసక్తి లేకపోవడం, మేమంతా ఒకటే నుండి జాతీయ భావం లేకపోవడం వాస్తవానికి ఆంగ్లేయుల విజయానికి కారణాలు అయ్యాయి. అంటే విదేశీయులు వచ్చినప్పుడు మేమంతా ఒకటే అనే భావన ఉన్నట్లయితే, వాళ్ళని మనం ఎదుర్కొని ఉన్నట్లయితే, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో తాపు ముడుచుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ప్లాసీ యుద్ధం కావచ్చు, బక్సార్ యుద్ధం ఎలా చూస్తే వెన్నుపోటుదారులు ఎక్కువ ఉన్నారు.
మన భారతదేశంలో ఆ వెన్నుపోటుదారులు ఉండటమే వాస్తవ ఐక్యతకు కారణం. సరే, తొలి ప్రయత్నాలు అయితే 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో కొంత ప్రయత్నం అయితే చేశారు భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే ప్రయత్నం అయితే ఒకటి చేయగలిగారు. అది విఫలమైనా కానీ కొన్ని మార్పులు అయితే చూడగలిగారు. అప్పటి వరకు కంపెనీ పాలన ఉన్నది, బ్రిటిష్ రాణి చేతిలోకి పోవడం, కొంత మార్పు చూసాం. అంటే అక్కడ వాస్తవానికి మనం పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు పోరాడితే పోయేదేమీ లేదు, కొంత మార్పు వస్తుంది, విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అదే మనం విప్లవం అనేది. ఏదైనా ఒక రంగంలో విప్లవాత్మకంగా అంటే అనుకోకుండా ఒక సంఘటన ద్వారా విప్లవాత్మకమైన మార్పు వస్తే అదే విప్లవం అంటాం. అలా భారతదేశంలో ఒక మార్పు వచ్చింది. ఒక సంఘటన అయితే 1857 సిపాయిల తిరుగుబాటు అనేది భారతీయుల్లో ఒక రకమైనటువంటి జాతీయోద్యమ బీజాలు అయితే వేసింది. సరే, ఫ్యూచర్లో ఎలా ఉన్నా కానీ జాతీయోద్యమ భావం అయితే స్టార్ట్ అవడానికి 1857 సిపాయిల తిరుగుబాటే కారణం. అందుకనే మనం విడి సావర్కర్ కూడా అనే మాట అదే అంటాడు. భారత జాతీయోద్యమంలో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి 1857 సిపాయిల తిరుగుబాటు అంటానికి కూడా కారణం అదే. అంటే జాతీయ భావం పుట్టుకకు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఒక రకంగా బీజం వేసింది అనాలి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ మతాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు, వివిధ తెగల వాళ్ళు, ఇలా రకరకాల జీవన విధానాల సంఘట జీవన విధానం, అంటే అనేక మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు, జాతులు, అంటే భారత జాతే కానీ మిక్సింగ్గా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి అలా అనేక వాళ్ళు ఉన్నటువంటి సముదాయ శక్తే భారతదేశం. ఇలాంటి భారతదేశంలో జాతీయ భావం పుట్టాలి అంటే కొంత కష్టమే, అయినప్పటికీ అది సాధ్యమైంది. ఎలా అంటే ఆ భారత జాతీయోద్యమం 1885 నుంచి 1919 వరకు ఒక పీరియడ్, మితవాద పీరియడ్ 1905 వరకు, 1905 నుంచి 19 వరకు అతివాద యుగం, తర్వాత గాంధీ యుగం మనం చూస్తాం. సరే, అలా జాతీయోద్యమం పుట్టుకు కారణాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. జాతీయ భావం ఆవిర్భవించడానికి కారణాలు చూస్తే మనకు జాతీయ భావం 19వ శతాబ్దం ఆంగ్ల పాలనలో మనం ఆంగ్ల వ్యతిరేకతతో జాతీయ భావం స్టార్ట్ అయింది. అంటే భారతీయులు బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడాలి అనే భావనతో ఏంటంటే అందరూ ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. అందుకనే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండేవి. బ్రిటిష్ పాలన రాకముందు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండే, కానీ ఇప్పుడు అందరిది ఒకటే ప్రాబ్లం బ్రిటిష్ పాలన. కాబట్టి అందరూ ఒకటే ప్రాబ్లం, అందరూ ఒక దగ్గరికి వచ్చి ఉంటున్నారు. అంటే బ్రిటిష్ పాలన భారతీయులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింది, అంటే అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చింది. చూద్దాం, రాజకీయ కారణాలు అదే వస్తుంది. అంటే మనకు భారతదేశంలో అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక వర్గాలు, ఇలాంటి వాళ్ళందరినీ ఒకే పరిపాలన కిందకి తీసుకొచ్చి, ఏకఛత్రాధిపత్యం ఒకే పరిపాలన కిందకి తీసుకొచ్చి, ఒకే ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి, ఒకే న్యాయాన్ని, ఒకే విద్యా విధానాన్ని, ఒకే పన్నుల విధానాన్ని, ఇలా అంటే ఒకే ఒక స్థిరీకరణ తీసుకొచ్చారు. అంటే భారతీయుల్లో అంత క్రితమేమో ఎవరి పరిపాలన వాళ్ళకు ఉండేది, ఎవరి పాలన వాళ్ళు చేసుకునేది. కాబట్టి మేము వేరే ఫీలింగ్లో, మేము మహారాష్ట్రలో, మేము రాజపుత్రలో, మేము ఆంధ్రలో, మేము ఇలా ఫీలింగ్స్ ఉండే. కానీ ఇప్పుడు అలాంటివి అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర సెట్ చేసి కూర్చోబెట్టారు. అంటే మనం చూస్తే ఇక్కడ ఒకే ప్రభుత్వం కిందకి వచ్చారు, ఒకే విద్యా విధానం వచ్చింది, ఒకే న్యాయం వచ్చింది. అందరినీ ఒకే దానికి తీసుకొస్తే వీళ్ళందరూ రాజకీయంగా వీళ్ళందరూ భారతీయులంతా మేమంతా ఒకటేనే భావన అప్పుడు పుట్టుకొచ్చింది. అప్పటిదాకా రాలే, అప్పుడు పుట్టుకొచ్చింది. ఎందుకంటే అంతకథ ఎవరి బాధలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరి బాధ ఒకటే అయింది, అందరి విధానం ఒకటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అంటే అందరూ ఒకే తాటి మీదుగా రావడానికి ఇది ఒక కారణం. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతీయులందరినీ ఏకం చేసి ఒకే రకమైన పరిపాలన తీసుకురావడం వాస్తవానికి జాతీయ భావం పుట్టుకానికి కారణం అని చెప్పనాలి. ఇలా జాతీయ భావం పుట్టుకలో ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యవాద తత్వం ఏదైతే ఉందో వాళ్ళు
ఏదో ఒక రకంగా భారతదేశంలో చూస్తే మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక దగ్గర కర్ణాటక యుద్ధాలను, ఒక మైసూర్ యుద్ధాలను, ఒక ప్లాసీ యుద్ధాలను, ఒక బక్సార్ యుద్ధం అన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా, ఒక దగ్గర వీళ్ళకి పరిపాలన రాదన్నారు, ఒక దగ్గర వీళ్ళకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అన్నారు, ఇంకో దగ్గర వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి అన్నారు. రకరకాల పేర్లతో భారతదేశాన్ని ఏదో రకంగా వాళ్ళ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. అలా వాళ్ళ యొక్క సామ్రాజ్య తత్వంతో వాళ్ళు అలా ఆక్యుపై చేసి భారతదేశాన్ని మొత్తాన్ని ఏదో రకంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావటం, ఇలా భారతీయులందరూ ఒకే పరిపాలనలోకి రావటంతో వీళ్ళందరూ విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏమైనా విప్లవాలు వచ్చాయా? ఫ్రెంచ్ విప్లవం వచ్చిందా, ఇంగ్లాండ్ విప్లవం వచ్చిందా, రష్యన్ విప్లవం వచ్చిందా, అమెరికన్ విప్లవం వచ్చిందా, ఇలా చూస్తున్నారు. అంటే వేరే ప్రాంతాల్లో విప్లవాలు వస్తున్నాయా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పేరుతో ఉద్యమాలు వస్తున్నాయా తెలుసుకుంటున్నారు. తెలుసుకొని వీళ్ళు ఉద్యమించాలి. ఈ నిరంకుశ రాజరికం మీద, నిరంకుశ బ్రిటిష్ పాలన పట్ల విరక్తితో తిరుగుబాటు చేయాలనే భావన వాళ్ళకు వచ్చింది. మనకి ఇంకా చాలా రకరకాలు ఇప్పుడు మనం చెప్పాం ఇందాక రాజకీయ కారణాలు అంటే అనేక మంది రాజుల యొక్క ఉద్యోగాలు పోయిన వీళ్ళు వచ్చి ఏదో ఒక పేరుతో రాజ్యాలు ఆక్యుపై చేసుకున్నారు. అలా రాజులు చాలామంది తమ యొక్క ఇంకా మనం 1850 రూపాయల తిరుగుబాట్లు కూడా చూస్తాం. అనేక మంది రాజులు తమకి దత్తత హక్కు లేదనే భావంతో కొంతమంది తిరుగుబాటు చేశారు, కొంతమందికి భరణం లేదని కొంతమంది తిరుగుబాటు, ఇట్లా రకరకాల కారణాలతో భారతదేశంలో అనేక మంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి, అంటే ఉద్యమం చేయడానికి కారకులయ్యారు. ఇక తర్వాత ఆర్థిక కారణాలకు వస్తే, భారతదేశాన్ని వాస్తవానికి వాళ్ళు ఒక మార్కెట్గా తయారు చేశారు. అంటే వేరే డ్రాయింగ్ థియరీ ప్రకారం భారతదేశాన్ని వాళ్ళు ముడి సరుకులు ఎగుమతి చేసే దేశం, తయారైన వస్తువులు దిగుమతి చేసుకునే దేశం. అంటే భారతదేశాన్ని ఒక మార్కెట్గా తయారు చేశారు. భారతదేశం యొక్క ఆర్థిక సంపద మొత్తం కొల్లగొట్టుకుపోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకి అవకాశం ఇవ్వలే. పరిశ్రమలు పెట్టారు, దాంట్లో కూడా వాళ్ళకే ఎక్కువ, బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ అవకాశం కలిగింది. ఒక పరిశ్రమలు పెట్టడం వల్ల అనేక చోట్ల భారతీయ కుటీర పరిశ్రమలు మరుగున పడిపోయి అనేక మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. అందుకని మన భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి వస్త్ర పరిశ్రమ వీళ్ళు పారిశ్రామిక విప్లవం వల్ల అది మూతపడాల్సిన పరిస్థితి. అనేక చోట్ల రేవు పట్టణాలు మూతపడ్డాయి, అనేక చోట్ల మధ్యవర్తులు తమ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయారు, అనేక నేత పని వాళ్ళు తమ యొక్క జాబును అంటే తమ యొక్క వృత్తి లేకుండా పోయింది. ఇలాంటి స్థితి, ఒక నిరుద్యోగ స్థితి, ఒక అనేక మంది చేనేత వస్త్రకారులు, చేతి పని వాళ్ళు తమ యొక్క ఆసరా అంటే తమ యొక్క వృత్తి కోల్పోయిన పరిస్థితి. దీనికి తోడు బ్రిటిష్ వాళ్ళు అధిక వ్యయాలతో యుద్ధాలు చేసి ఆ యుద్ధాల ఖర్చును కూడా భారతీయుల మీద నేడుతున్నారు. భారతదేశంలో ఈ ఆంగ్లేయులు వేరే చోట్ల వెళ్ళి యుద్ధాలు చేయటం, ఆ యుద్ధాలు ఖర్చు మొత్తం భారతీయుల మీద నెట్టడం వల్ల స్థానిక పన్నులు పెంచారు, ఆదాయ పన్ను రెండింతలైంది. ఇలాంటి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజా సౌకర్యాలకు ఉపయోగించకుండా వాళ్ళ ధనాన్ని మొత్తాన్ని సైన్యం కోసం వాటి కోసమే ఖర్చు పెడతారు. ఇలాంటి టైంలో కరువు కాటకాలు వచ్చాయి. 1850 తర్వాత భారతదేశంలో కరువు కాటకాలు వచ్చాయి. ఆ కరువు కాటకాల విషయంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానం భారతీయులకి ఏమాత్రం నచ్చలేదు. అంటే బ్రిటిష్ వారు అనుసరించినటువంటి ఆర్థిక విధానాల్లో వాళ్ళు భారతదేశాన్ని ఒక మార్కెట్గా ఒక ముడి సరుకు ఎగుమతి చేసే దేశం, తయారైన వస్తువులు దిగుమతి చేసుకుని అమ్ముకునే దేశం. అంటే భారతదేశం ఏంటంటే ఒక మార్కెట్. ఈ మార్కెట్లో మనం వస్తువు తీసుకెళ్ళాలి, ముడి సరుకు తీసుకెళ్ళాలి, తయారైన వస్తువు తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవాలి. అక్కడ రైతు నష్టపోతాడు తక్కువ ధరలకి ముడి సరుకు కొనుక్కోవటం వల్ల. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేసి తీసుకొచ్చి ఇక్కడ వస్త్రాలను ఇక్కడ తక్కువ ధరకు అమ్మటం వల్ల ఇక్కడ చేనేత వస్త్రకారులు నష్టపోయాడు. భారతీయ రేవు పట్టణాలు నష్టపోయినాయి. భారతీయ మధ్యవర్తులు ఎవరైతే మీడియేటర్స్గా వ్యాపారించిన మీడియేటర్స్ నష్టపోయారు. స్థానిక పరిశ్రమలు నష్టపోయినాయి, కుటీర పరిశ్రమలు నష్టపోయినాయి. రైతు మీద విపరీతమైన పన్నుల భారం ఏంటి, ఆడెక్కడో యుద్ధం చేసి ఆ ఖర్చు తీసుకొచ్చి మొత్తం ఇండెత్తిరేస్తే రైతులు విపరీతమైన పన్నుల భారంతో ఎంతో నష్టపోయారు. ఆ క్షామ నివారణ చర్యలు కూడా ఏమాత్రం చేయలేదు.
ఇలాంటి దుర్మార్గపు బ్రిటిష్ పరిపాలనకు భారతీయులందరూ జిగుప్స చెందారు. ఇలాంటి పరిపాలన మాకు అవసరం లేదు, మేమంతా ఒకటే అనే భావన వాళ్ళు వచ్చి ఆ జాతీయ భావం పెరగడానికి కూడా వాస్తవానికి బ్రిటిష్ వారు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలే కారణమయ్యాయి. ఇంకా తర్వాత చూస్తే మత సాంఘిక కారణాలు. ఇక్కడ మత సాంఘిక కారణాలు అంటే మనకు 19వ శతాబ్దం తీసుకుంటే భారతదేశంలో ఒక రకంగా మత ఛాందసవాద సిద్ధాంతాలు, అంటే మత ఛాందస విధానాలు, సమాజంలో అనేక రుగ్మతులు ఉన్న పరిస్థితుల సమయంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. ముఖ్యంగా రాజారాం మోహన్ రాయ్, దయానంద సరస్వతి, వివేకానంద ఇలాంటి వాళ్ళు భారతదేశంలో భారతీయుల్లో ముఖ్యంగా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. నువ్వు భారతీయుడిపై గర్వించు, భారతదేశ దేశభక్తి, దేశం కోసం ఎలా ఉండాలనే విషయాన్ని కూడా వివేకానంద బోధనలో మనం చూస్తాం. భారతీయుల్లో ఒక రకమైన జాతీయ భావం పుట్టుకడకు వివేకానంద కూడా చాలా వరకు కారకుడు. అంటే దయానంద సరస్వతి తీసుకున్నా అంటే భారతీయులకు అంత క్రితం లేనటువంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ యొక్క బోధనలు, వాళ్ళ యొక్క ప్రచారం, భారతదేశం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్పడం. అనిబిసెంట్ లాంటి వాళ్ళు భారతదేశం వచ్చి భారతదేశం ఇలాంటి భారతదేశ పరిస్థితి ఏంటి, భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఈయన దయానంద సరస్వతి లాంటి వాడు వేదాలు ఎంత గొప్పవి, ప్రపంచ జ్ఞానం మొత్తం వేదాల్లోనే ఉంది, మన భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి సంస్కృతికి ఏ సంస్కృతికి తీసుకున్నటువంటి సంస్కృతి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. అంత గొప్పతనాన్ని వాళ్ళు భారతదేశాన్ని ఒక గొప్పతనాన్ని వాళ్ళు ప్రజలకు తెలియజేశారు. మన భారతీయ సంస్కృతిలో ఇలాంటి మూఢ విశ్వాసాలు అనాది కాలంలో లేవు. ఈ దురాచారాలు ఏమీ లేవు. మూఢ విశ్వాసాలు, ఈ దురాచారాలు ఏమీ లేవు. ఇప్పుడే మనం ఈ సాంఘిక రుగ్మతలతో మనం బాధపడుతున్నాం కాబట్టి మనం ఈ సాంఘిక రుగ్మతలు, ఇలాంటి దురాచారాలు లేకుండా చేసుకుని మనం ఒక ప్రపంచానికి అందరికీ మార్గదర్శకమైనటువంటి భారతదేశాన్ని మనం చూపించాలని బోధనలు వాళ్ళు చేశారు. అంటే భారతీయులు మీరు ఇంత గొప్పవాళ్ళరా బాబు, మీ సమాజం, మన సమాజం ఇంత గొప్పదరా బాబు అని వాళ్ళు చెప్పడం వల్ల భారతీయులు ఒక రకమైన ఐక్యతా భావం వచ్చింది. ఒక సమాజం పట్ల, మాతృభూమి పట్ల ఒక ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి భారతదేశం, ఇంత గొప్ప భారతదేశం, ఇంత ప్రాచీన నాగరికత కలిగిన భారతదేశం ఎక్కడో 6000 మైళ్ళ దూరం నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో నలగటం ఏంటి, ఇంత గొప్ప చరిత్ర కలిగిన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండటమేంటి అని భారతీయుల్లో కలిగినటువంటి ఆ ప్రేమ అభిమానం, ఆ యొక్క ఉద్వేగం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి కారణమయ్యాయి. అంటే బ్రిటిష్ విధానాలు, దానికి తోడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మా క్రైస్తవ మిషనరీ ద్వారా భారతదేశంలో ఇలాంటి పరిస్థితి, భారతీయ సమాజం పట్ల ఏవగింపు, అవహేళన చేయడం కూడా భారతీయుల్లో మతపరంగా కోపం తీసుకురావడానికి కారణమైంది. అలా బ్రిటిష్ వాళ్ళు అనుసరించినటువంటి మత విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అనుసరించిన విధానాలు అవన్నీ భారతీయుల్లో కోపం పెరగడానికి కారణమయ్యాయి. అలానే భారతీయ సమాజంలో వచ్చినటువంటి సాంఘిక సంస్కర్తలు రాజారాం మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బెసెంట్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భారతీయుల్లో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చారు, భారతీయుల్లో ఒక రకమైన ఐకమత్యాన్ని తీసుకొచ్చారు, భారతీయుల్లో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చారు. ఈ ఆత్మవిశ్వాసం భారతీయుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి జాతీయోద్యమ పుట్టుకకు ఒక రకంగా కారణమైంది. తర్వాత పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం. భారతదేశం ఒక సువిశాల దేశం. వీళ్ళకి రకరకాల భాషలు, రకరకాల విధానాలు ఉన్నాయి. ఇలాంటి విధానాల్లో 1835 సంవత్సరంలో బెంటింగ్టన్ మెకాలే సిఫార్సు మేరకు భారతదేశంలో ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టారు. అది అధికారికంగా ఆంగ్ల విద్య అమలు అవుతుంది అని చెప్పి పెట్టారు. దీంతో భారతీయులు జాబ్స్ కోసమనో లేకపోతే విద్యాభివృద్ధి కోసమనో, విద్య కోసమనో ఆంగ్ల విద్యను చదివారు.
వీళ్ళు చదువుకున్న తర్వాత ఏంటంటే ఆంగ్ల విద్య చదవకముందేమో ఈ తెలుగు వాడికి మరాఠీ రాదు, మరాఠీ వాడికి ఉర్దూ రాదు, ఉర్దూ వాడికి బెంగాలీ రాదు, ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇది నేర్చుకున్న తర్వాత వీళ్ళందరూ ఇంగ్లీష్లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అంటే వాళ్ళ యొక్క భాష కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం కలిగింది. అంటే అంతగతం లేనటువంటి కమ్యూనికేషన్ ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని ఒక అభిప్రాయాలు ఇంకొకరు పంచుకోవడానికి ఆంగ్ల భాష బాగా ఉపయోగపడ్డది. అంటే ఆంగ్ల భాష రాకముందు ఎవరి పండితులు ఎవరి భాషలో వాళ్ళ పండితులే, కానీ ఆంగ్ల భాష తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు చదువుకోవడం వల్ల వీడు ఇంగ్లీష్లో మాట్లాడి వాడు ఇంగ్లీష్లో మాట్లాడి వీడి అభిప్రాయం వాడు తీసుకుంటే వాడి అభిప్రాయం వీడికి అర్థమవుతుంది. అలా ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ పెరిగి భారతీయులు ఒక రకమైన ఐకమత్యం రావడానికి కూడా ఈ పాశ్చాత్య విద్య బాగా ఉపయోగపడ్డది. అలానే వీళ్ళు చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళ గుమ్మస్తాల కోసం ఇంగ్లీష్ విద్య పెడితే వీళ్ళు చదువుకునే సైలెంట్గా కూర్చోవాలి. వీళ్ళు వాల్టైర్ లాంటి వాళ్ళు, బెంతాం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ యొక్క రచనలు నేర్చుకున్నారు. భారతీయులు ఫ్రాన్స్లో ఈ విప్లవం జరుగుతుంది. ఈ వాల్టైర్ ఏం చెప్పాడు, అయితే బెంతాం ఏం చెప్తున్నాడు, ఇలాంటి విద్యలను నేర్చుకున్నారు. వాళ్ళు స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, జాతీయ భావంతో స్వపరిపాలన కలగాలనేటువంటి భావనతో ఒక రకమైన చైతన్యవంతులై ఈ బ్రిటిష్ పాలన నుంచి మనం విముక్తి కలగాలి, బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విముక్తులు అవ్వాలి, ఇంత సువిశాలమైన దేశంలో ఇంతటువంటి ప్రాచీన నాగరికత కలిగినటువంటి చరిత్ర కలిగిన భారతదేశం ఇప్పటికీ వీళ్ళ యొక్క నిరంకుశ పాలనలో ఉండాలా, మనం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పేరు జరుగుతున్న ఉద్యమాలు ఇలా జరుగుతున్నాయి, మనం ఇంకా ఈ కూపస్థ మండూకంలాగా ఇలా బ్రిటిష్ పరిపాలనలోనే ఉండాలా అని చెప్పి భారతీయుల్లో ఒక రకమైన మార్పు వచ్చి భారతీయుల్లో ఒక రకమైన చైతన్యవంతం చేసి అది ఆ స్ఫూర్తి ద్వారా భారతీయులు మేము ఎటువంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ముందుకు వచ్చారు. ఇది కూడా వాస్తవానికి భారత జాతీయోద్యమ పుట్టుకకు మరొక కారణంగా చెప్పాలి. తర్వాత రవాణా సౌకర్యాలు. రవాణా సౌకర్యాలు అంటే మనకు 19వ శతాబ్దం చూస్తే ఇక్కడ రవాణా విషయంలో చాలా మార్పు వచ్చింది. డెలహౌసీ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత రైల్వేలు పెట్టారు, రహదారులు పెంచారు, తంతి తపాలా సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. ఈ తంతి తపాలా కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటే అంతగతం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మన వాళ్ళు చెప్తారు కాశీకి పోయారంటే కాటికి పోయినట్టే అని చెప్పి అంటుంటారు. అంటే అంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి రావడం అంటే అంత కష్టంతో కూడుకున్న పని, అంత ఎక్కువ రోజులు కాలం పట్టేటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే రైల్వే వ్యవస్థ, తర్వాత రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, దీనివల్ల ఏమిటంటే ఈజీగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దూర ప్రయాణం ఈజీగా జరగడం అవకాశం కలిగింది. ఈ తంతి తపాలా విధానం వల్ల అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్, వార్తలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని ఈజీగా, శీఘ్రంగా, త్వరగా, తక్కువ దాంతోనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కమ్యూనికేషన్ వెళ్ళటానికి అవకాశం, వాళ్ళ లెటర్స్ ఉంటే ఈజీగా వెళ్ళటానికి అవకాశం కలిగింది. ఇలా ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఒకళ్ళ భావన ఇంకో భావన అర్థం తీసుకుంటే ఇంగ్లీష్ విద్య ఉపయోగపడ్డది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఈ రైల్వేలు, రోడ్లు ఇలాంటివి ఉపయోగపడ్డాయి. వాళ్ళ యొక్క భావనలు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలంటే అప్పుడు ఎట్లాగో మనకి ఫోన్స్ లేవు కాబట్టి పోస్టల్ తంతి తపాలా కాబట్టి వాళ్ళ లెటర్ రాసి వాళ్ళు ఈజీగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపుకునే అవకాశం కలిగింది. ఇలా ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, రవాణా సౌకర్యాలు, ఈ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భారతీయులకి ఒక రకంగా బెనిఫిట్ చేశాయి. అవి కూడా భారతీయుల్లో చైతన్యం రావడానికి కారణమయ్యాయి. తర్వాత చూస్తే దేశీయ భాషల అభివృద్ధి. దేశీయ భాషల అభివృద్ధి అంటే భారతదేశంలో హిందీ, బెంగాలీ, ఉర్దూ వంటివి భాషలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో దేశభక్తి పూరిత రచనలచే సుసంపన్నం చేసి, ఇప్పుడు జనగణమన కావచ్చు, లేకపోతే వందే మాతరం కావచ్చు, ఇలా అవి అలా స్టార్ట్ అయినవి. ఆనందమట్టులో బెంగాలీ భాషలో రాస్తాడు ఆయన. ఆ వందే మాతరం అనే గీతాన్ని ఆనందమట్టు దాంట్లో ఆయన బెంగాలీలో రాశాడు. అంటే
మనదే దేశం, వందే మాత్రం మనదే దేశం అంటూ ఒక రకమైన ఫీలింగ్ తీసుకొచ్చారు. జనగణమన అంటే భారతదేశంలో ఎక్కడెక్కడ పంజాబ్, సింధు అని చెప్పి భారతదేశంలో అన్ని ప్రాంతాలు దానికి ఒక గొప్పతనాన్ని చెప్తూ ఆయన రాశారు. అంటే వీళ్ళు రాసిన విధానాలు, వీళ్ళు రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయుల్ని ఏకం చేయడానికి ఉపయోగపడ్డాయి. భారతీయుల్లో జాతీయ భావం రావడానికి అవకాశం కలిగాయి. ఈ దుష్పరిపాలన నుంచి, బ్రిటిష్ దుష్పరిపాలన నుంచి బయటపడాలనే భావన భారతీయులకి రావడానికి ఈ దేశభక్తి పూరితమైన రచనలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత వార్తాపత్రికలు. మనకు ఇప్పుడంటే టీవీలు, సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు ప్రధానంగా వార్తాపత్రికలే జాతీయ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెంగాల్లో భారత దర్పణం, అమృత్ బజార్, హిందూ, బెంగాలీ కేసరి, నెక్స్ట్ బాంబే సమాచార్, మరాఠీ చూస్తే ఇవన్నీ బాగా ఫేమస్ అయిన పత్రికలు. హిందూ కానీ, స్వదేశీ మిత్రన్ కానీ, మద్రాసులో వచ్చేటువంటి ఆంధ్రప్రకాశ్ కావచ్చు, ఇలాంటివి భారతదేశంలో ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళని చైతన్యవంతం చేయడంలో, వాళ్ళు రాసినటువంటి సంపాదకీయాలు, వాళ్ళు రాసిన వార్తల్లో అంత చైతన్యం తీసుకొచ్చేటువంటి న్యూస్ వాళ్ళు రాశారు. ఇలా వాస్తవానికి దీని మీద కూడా, పత్రికల మీద కూడా వాళ్ళు ఆంక్షలు విధించారు బ్రిటిష్ వాళ్ళు. కానీ ఆంక్షలు విధించినప్పటికీ ఆంక్షలను ఎదుర్కొని మరి వాళ్ళు ఈ జాతీయ భావం పెంపొందడానికి అనేక రచనలు, అనేక వార్తలు వాళ్ళు రాశారు. ఇలా వార్తాపత్రికలు కూడా బ్రిటిష్ వాళ్ళని అనుసరించేటువంటి నియంతృత్వ విధానాన్ని, వాళ్ళ యొక్క దోపిడీ విధానాన్ని తెలియజేస్తూ ఈ దోపిడీ నుంచి, ఈ నియంతృత్వ పాలన నుంచి బయటపడటం కోసం భారతీయుల్లో ఒక రకమైన చైతన్యం తీసుకురావడానికి ఈ వార్తాపత్రికలు కూడా బాగా ఎక్కువ సహాయం చేశాయి. అవి కూడా మెయిన్ పాత్ర పోషించాయి. తర్వాత ఆంగ్లేయుల యొక్క జాతి విచక్షణ విధానం. జాతి విచక్షణ విధానం అంటే మేమే నెంబర్ 1, శ్వేత జాతీయులమైనటువంటి జాతి అహంకార భావన. భారతీయుల్ని బ్లాక్ పీపుల్ అని చెప్పి పక్కగా నెట్టే పరిస్థితి. వీళ్ళు పరిపాలించబడే వాళ్ళే. పరిపాలించే వాళ్ళు ఎవరంటే మేము వైట్ పీపుల్. ప్రపంచానికి పరిపాలన నేర్పడం కోసమే మేము ఉన్నామనే ఒక రకమైన అహంకార ధోరణి ఆంగ్లేయుల్లో మనకు కనబడుతుంది. వాళ్ళు అనుసరించినటువంటి ఆ జాతి విచక్షణ విధానమే భారతీయుల్లో కోపం రావడానికి కారణమైంది. మొన్న పుట్టినటువంటి రాజ్యాలు మనకి పరిపాలన నేర్పుతాయా? అనాది కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి భారతదేశానికి వీళ్ళు పరిపాలించడం ఏంటో నేర్పే పరిస్థితి మనం తీసుకొచ్చుకున్నామా? ఇది ఒక రకమైన అవమానంగా వాళ్ళు భావించారు భారతీయులు. అలా భారతీయులు అవమానంగా భావించి ఈ ఆంగ్లేయుల పట్ల, ఈ ఆంగ్లేయుల అహంకార ధోరణి పట్ల విపరీతమైన కోపంతో వాళ్ళని వాళ్ళు అనుసరించిన విచక్షణ విధానానికి అవమానంగా భావించి బ్రిటిష్ వారి పట్ల ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అనుసరించినటువంటి ఈ జాతి విచక్షణ విధానం కూడా భారతీయుల్లో కోపం రావడానికి ప్రధానమైన కారణమైంది. తర్వాత పాయింట్ చూస్తే చారిత్రక పరిశోధనలు. చారిత్రక పరిశోధనలకు వస్తే ముఖ్యంగా ఈ కన్నింగ్హామ్ లాంటి వాళ్ళు, విలియం జోన్స్ లాంటి వాళ్ళు, మార్క్స్ ముల్లర్ లాంటి వాళ్ళు భారతదేశం యొక్క సింధు నాగరికత లాంటి దాన్ని బయటపెట్టారు. ఇంకా సింధు నాగరికత అప్పటికి ఇంకా రాలేదు, కానీ వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క పాశ్చాత్య నుంచి వచ్చేటువంటి కన్నింగ్హామ్ లాంటి వాళ్ళు, తర్వాత విలియం జోన్స్ లాంటి వాళ్ళు భారతీయ చరిత్ర పట్ల ఒక రకమైన అధ్యయనం చేసి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాంట్లో భారతదేశం ఎలాంటిదంటే ఒక సువిశాలమైన దేశం, సుప్రసిద్ధమైన దేశం, సుసంపన్నమైన నాగరికత గల దేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన నాగరికతలు ఉన్నటువంటి అనేక దేశాలకి ఎటువంటి తీసిపోయినటువంటి నాగరికత కలిగిన దేశం భారతదేశం అని వాళ్ళు పేర్కొన్నారు.
ఆ రచనలు అంటే భారతదేశంలో మేము ఏదో తక్కువ అనే భావన భారతీయుల్లో ఉంది. కానీ వీళ్ళు చెప్పేటువంటి ఆ రచనలు, వీళ్ళు చెప్పేటువంటి రీసెర్చ్ వల్ల భారతీయులు ఓహో మేమేం తక్కువ కాదు, మాకు ఒక చరిత్ర ఉంది, మాకు ఒక సుసంపన్నమైనటువంటి నాగరికత ఉంది, మాకున్నటువంటి రాజులు ఇంత గొప్పవాళ్ళు అనే భావన భారతీయుల్లో వచ్చి భారతీయుల్లో ఒక రకమైన జాతీయవాదం పుట్టుకకు ఈ చారిత్రక పరిశోధనలు కూడా చాలా వరకు హెల్ప్ చేశాయని చెప్పనాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ సంఘాలు. ఈ రాజకీయ సంఘాలంటే మనకు 18వ శతాబ్దంలో ఒకవైపు సంఘ సంస్కరణ, మత సంస్కరణ ఉద్యమాలు ఒకవైపు జరుగుతుంటే భారతీయుల్లో జాతీయతాభావం, చైతన్యతాభావం కలిగించడం కోసం కొన్ని రాజకీయ సంస్థలు కూడా పుట్టాయి. అలాంటి వాటిలో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ మొదలగు సంఘాలు భారతీయులకు అభిప్రాయాన్ని వెల్లడించి ప్రజాభిప్రాయ రూపకల్పనలో ఒక కీలకమైన పాత్ర పోషించాయి. అంటే అంతకుముందున్న పరిస్థితికి భిన్నంగా ఒక రాజకీయ సంస్థలు ఏర్పాటు చేసుకొని ఈ బాంబే ప్రెసిడెన్సీ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, లేదా మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఇండియన్ అసోసియేషన్ కావచ్చు, ఇవి ఎలా ఉన్నాయంటే భారతీయులకి ఒక రకమైన శక్తిని ఇచ్చాయి. ఈ రాజకీయ సంఘాలు ఒక రకమైన శక్తిని ఇచ్చాయి, తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాయి. ఈ రాజకీయ సంఘాలు కూడా వాస్తవానికి జాతీయోద్యమ పుట్టుకకు కారణాలు అయ్యాయి. ఇక లార్డ్ రిప్పన్ విధానాలు, లిట్టన్ విధానాలు. ఇదేంటంటే ఈ లిట్టన్ భారతీయ వ్యతిరేక విధానాలు, ఈ పత్రికల మీద ఆంక్షలు విధించటం, ముఖ్యంగా ప్రజలు క్షామంలో బాధపడుతుంటే వీళ్ళు ఢిల్లీలో దర్బార్ ఏర్పాటు చేసుకున్నారు. ఒకవైపు ప్రజలు నష్టపోయి యుద్ధాలతో ఇబ్బంది పడుతుంటే వీళ్ళేమో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధాలు చేయటం, ఆయుధాల చట్టాల విషయంలో భారతీయుల్లో ఒక రకమైన ప్రతీకార ధోరణి రెచ్చగొట్టాయి. అంటే ప్రజలేమో క్షామంతో, కరువుతో బాధపడుతున్నారు, ప్రజలేమో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు దర్బార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు, ప్రజలేమో కష్టాల్లో ఉంటే వాళ్ళు పన్నుల భారం పెంచుతూ పోయారు. ఇలాంటి లిట్టన్ విధానాలు. ఇంకా రిప్పన్ విధానంకి వస్తే ముఖ్యంగా రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి ఇల్బర్ట్ బిల్లు భారతీయుల్లో ఒక రకమైన కోపాన్ని, జాతీయ భావాన్ని పెంచడానికి కారణమైంది. లిట్టన్ ప్రవేశపెట్టినటువంటి ఇల్బర్ట్ బిల్లులో జ్యూరీ అంటే ఒక బ్రిటిష్ అధికారిని విచారించాలి అంటే జ్యూరీ పద్ధతిలో ఒక భారతీయుడితో పాటు ఒక ఇంగ్లీష్ వాడు కూడా ఉండాలి. అంటే ఫస్ట్ పెట్టినప్పుడేమో భారతీయుడు ఇంగ్లీష్ వాడిని శిక్షించవచ్చు అని చెప్పి పెట్టారు. దాంతో ఇంగ్లాండ్లో ఉద్యమం వస్తే మళ్ళా మార్పులు చేసి భారతీయుడు విధించాల్సి వస్తే, అంటే ఇంగ్లీష్ వాడిని భారతీయుడు శిక్ష విధించాల్సి వస్తే ఒక జ్యూరీ సిస్టంలో ఒక ఆంగ్లేయుడు కూడా మధ్యలో ఉండాలంటే భారతీయుడు ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత విజ్ఞానవంతుడైనప్పటికీ, ఎంత అర్హత కలిగిన జడ్జి అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళని శిక్షించడానికి అర్హత లేదా? అంటే మనం అంత తక్కువ. అంటే భారతీయుల్లో ఒక రకమైన మన జాతిని ఇంత దారుణంగా చూస్తున్నారు వాళ్ళు అనే భావన వాళ్ళలో వచ్చింది భారతీయులకి. అలా భారతీయులకి బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా రిప్పన్ పెట్టినటువంటి ఇల్బర్ట్ బిల్లు భారతీయుల్లో మార్పు తేవడానికి, మేము ఎంత చదువుకున్నా, ఎంత చేసినప్పటికీ చివరికి మనం పరిస్థితి ఇంతేనా అని భారతీయులు ఒకరైనా కళ్ళు తెరిచారు. అంటే ఇల్బర్ట్ బిల్లు వివాదం అనేది భారతీయుల్లో ఒక రకమైన చైతన్యం రావడానికి ప్రధానమైన కారణమైంది. తర్వాత చూస్తే భారత జాతీయ కాంగ్రెస్, ఇది ప్రధానమైనటువంటి ఈ ప్రధానమైనటువంటి కారణం భారత జాతీయ కాంగ్రెస్. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది హ్యూమ్ అనే ఆంగ్లేయుడు ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్గా ఏర్పడ్డది. డిసెంబర్ 28వ తారీఖున బొంబాయిలో జరిగింది. డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షన జరిగింది. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే ఇది ఒకటి చూడాల్సింది. భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి, వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు? డబ్ల్యూసి హ్యూమ్ లాంటి వాళ్ళు అంటే భారతదేశంలో ఉవ్వెత్తున వస్తున్నటువంటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున వస్తున్న ఉద్యమాన్ని మొత్తం ఒక దగ్గర స్టోర్ చేయాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
బెంగాల్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎక్కడైతే వస్తుందో ఆ ఉద్యమం వస్తుందో ఆ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల మొత్తాన్ని తీసుకొచ్చి ఒక జాతీయ కాంగ్రెస్ అని చేసి దాన్ని బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో భారత జాతీయ కాంగ్రెస్ స్టార్ట్ చేశారు. అందుకని తిలక్ లాంటి వాళ్ళు అంటారు, వీళ్ళు భారత జాతీయోద్యమాన్ని ఒక ఉద్యమాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక కండక్టర్లో పెట్టారు, సేఫ్టీ కండక్టర్లో పెట్టారు. ఉద్యమాన్ని మొత్తం ఒక కండక్టర్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ భారతీయులు ఆ సేఫ్టీ కండక్టర్కి ఒక లైట్నింగ్, అంటే దానికి ఒక లింక్ పెట్టుకుని వైర్ పెట్టి లైట్నింగ్ కండక్టర్గా మార్చి దానికి ఒక లైట్ పెట్టి వెలిగించి ఆ జాతీయ కాంగ్రెస్ నుంచే వాస్తవానికి ఉద్యమం స్టార్ట్ అయింది. లైట్నింగ్ కండక్టర్గా జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పి అంటాడు. అంటే భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి లోబడి బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. దశలో మనం చూసింది కూడా మితవాద దశ చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించలేదు. మితవాద యుగంలో వాళ్ళు ప్రార్థనలు అభ్యర్థనలు విజ్ఞాపనలు ఇచ్చారు, కానీ బ్రిటిష్ వాళ్ళ భారతదేశం నుంచి పోవాలని వాళ్ళు కోరుకోవాలంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలాంటి స్థితి వస్తుంది అంటే భారతీయుల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని, భారతీయుల్లో వచ్చినటువంటి ఉద్యమాన్ని ఒక దగ్గర స్టోర్ చేద్దాం, ఒక దగ్గర శక్తిని మొత్తం ఒక దగ్గర స్టోర్ చేద్దాం అనే ఉద్దేశంతోనే జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. కానీ అదే తర్వాత కాలంలో భారతీయులందరినీ ఎక్కడెక్కడో కింద వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర ఒక మీటింగ్లో ఏర్పాటు చేసి అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం కలిగించింది. ఆ అవకాశం కాబట్టి ఇంగ్లీష్ విద్య ఉపయోగపడింది. అంటే భారతీయుల్ని మొత్తం ఏకం చేయడానికి భారత జాతీయ కాంగ్రెస్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అనేది వాస్తవానికి జాతీయోద్యమ పుట్టుకకు మెయిన్ కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా చూస్తే మనం భారత జాతీయోద్యమ పుట్టుకకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ అనేక కారణాలన్నింటినీ మనం చూస్తే ఈ అన్ని కారణాల వల్ల జాతీయోద్యమం పుట్టింది. మరొకసారి జాతీయోద్యమం గురించి చూస్తే మెయిన్ పాయింట్స్ మరొకసారి చూస్తే జాతీయోద్యమం పుట్టుకకు కారణాలు చూస్తే మెయిన్ రాజకీయ పరిస్థితి, భారతీయులు ఒకే పరిపాలన కిందకు రావటం, ఒకే విద్యావిధానం కిందకు రావటం బ్రిటిష్ వారి వల్లే సాధ్యమైంది. అలా ఒకే విధానం కింద రావటం వల్ల అందరూ తామంతా ఒకటే, తమ అందరి సమస్యలన్నీ ఒకటే అనే భావంతో వచ్చి బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత భావం కలిగి జాతీయోద్యమం పుట్టుకకు అదొక వాళ్ళ యొక్క పరిపాలనా విధానమే మెయిన్ కారణంగా, అంటే వాళ్ళకు అనుసరించిన విధానమే మెయిన్ కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక విధానాల్లో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన దోపిడీ విధానాలు, వాళ్ళు అనుసరించినటువంటి అంటే భారతీయుల యొక్క సంపదను కొల్లుగొట్టుకోపోయే విధానాలు, వాళ్ళు అనుసరించిన విధానం వల్ల ఏర్పడిన నిరుద్యోగ్యత, వాళ్ళు అనుసరించిన విధానం వల్ల భారతీయుల్లో ఇటువంటి పేదరికం, ఇలాంటివన్నీ బ్రిటిష్ వాళ్ళ పట్ల వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయి. నెక్స్ట్ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు బ్రిటిష్ వాళ్ళలో ఒక రకమైన ఏవగింపు తీసుకొచ్చాయి. అంటే భారతీయులు బ్రిటిష్ వాళ్ళ మన సంస్కృతి, మన గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి భారతీయులు బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాల పట్ల, వాళ్ళు అనుసరించిన పద్ధతుల పట్ల ఏవగింపు స్టార్ట్ అయింది. భారతీయుల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం కలిగింది. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళ యొక్క బోధనల వల్ల, దాంతోపాటు విదేశీయురాల నుండి అనిబిసెంట్కి వచ్చి కూడా ఆమె కూడా భారతీయుల్లో జాతీయ భావం పుట్టుకకు కారణమైంది. ఇలా భారతీయుల్లో వచ్చినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు కూడా జాతీయోద్యమ పుట్టుకకు కారణాలయ్యాయి. తర్వాత పాశ్చాత్య విద్య, ముఖ్యంగా ఇంగ్లీష్ విద్య భారతీయుల్లో ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేషన్ ఏర్పడటానికి అవకాశం కలిగించింది. ఆ ఇంగ్లీష్ విద్య ద్వారా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వాల్టేర్, రూసో, బెంతామ్ లాంటి వాళ్ళ యొక్క రచనలు చదివి విజ్ఞానవంతులై స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాటం చేయాలనేటువంటి ఒక రకమైన చైతన్యవంతులుగా తయారవడానికి ఈ పాశ్చాత్య విద్య కారణమైంది. నెక్స్ట్ రవాణా సౌకర్యాలు, భారతీయులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి రైల్వేలు, రోడ్డు వ్యవస్థ ఇలాంటివి బాగా ఉపయోగపడ్డాయి. అలానే వాళ్ళు అనుసరించినటువంటి ఈ తంతి తపాల వ్యవస్థ భారతీయులకి ఈజీగా తమ యొక్క సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈజీగా పంపుకోవడానికి, శీఘ్రగతిన పంపుకోవడానికి అవకాశం కలిగించాయి. అలా అవి కూడా వాస్తవానికి జాతీయోద్యమ పుట్టుకు కారణాలయ్యాయి. తర్వాత దేశీయ భాషలు, ముఖ్యంగా బెంగాలీ తర్వాత ఉర్దూ, తర్వాత ఇలాంటి హిందీ లాంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఈ భాషలు భారతీయుల్లో వాళ్ళు అనుసరించిన రచన, అంటే రచయితలు అనుసరించిన రచనలు భారతీయుల్లో రకమైన ఐకమత్యం రావడానికి, భారతీయుల్లో చైతన్యవంతం కావడానికి రచనలు కూడా బాగా ఉపయోగపడ్డాయి.
నెక్స్ట్ వార్తాపత్రికలు ముఖ్యంగా మరాఠీ కావచ్చు, కేసరి కావచ్చు, బెంగాలీ కావచ్చు, హిందూ పత్రిక అమృత బజార్ కావచ్చు, ఇలాంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రికలు భారతీయుల్లో ఒక రకమైన కమ్యూనికేషన్ పెంచడానికి ఉపయోగపడ్డాయి. భారతీయులు బ్రిటిష్ వారి యొక్క విచక్షణ విధానాన్ని, వాళ్ళ యొక్క దోపిడీ విధానాలు అందరికీ తెలియపరిచే విధంగా ఆ వార్తాపత్రికల్లో వచ్చిన రచనలు ఉపయోగపడ్డాయి. అది భారతీయుల్లో చైతన్యం రావడానికి ఈ పత్రికలు కూడా బాగా హెల్ప్ చేశాయని చెప్పాలి. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన జాతి విచక్షణ విధానం, ఆ ఆంగ్ల జాతి అహంకార విధానం, శ్వేత జాతీయం అనేటువంటి వాళ్ళ యొక్క అహంకార విధానం, బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు పరిపాలించడం నేర్పడం కోసం వచ్చామని వాళ్ళు అనుసరించినటువంటి దుర్మార్గపు జాతి విచక్షణ విధానం భారతీయుల్లో ఒక రకమైన కోపానికి కారణమైంది. అది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రావడానికి కారణమైంది. అలానే అప్పటికి కన్నింగ్హామ్ కానీ, విలియం జోన్స్ కాబట్టి, మార్క్స్ ముల్లర్ లాంటి వాళ్ళు చేసినటువంటి చారిత్రక పరిశోధనలు భారతీయులు ఏమాత్రం చారిత్రక సంపద లేని వాళ్ళనే భావనను తుడిచిపెట్టి భారతీయులకు ఒక గొప్ప సంపద ఉంది, చారిత్రక సంపద ఉంది, వీళ్ళకి అనాది అంటే ప్రాచీన నాగరికతలను కలిగినటువంటి దేశాలతో పోలిస్తే ఈ దేశం ఏమాత్రం తీసిపోయినటువంటి నాగరికత కలిగి ఉందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. అలా వాళ్ళు చేసినటువంటి రచనలు, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ భారతీయుల్లో ఒక రకమైన జాతీయ భావం పుట్టుకకు కూడా కారణమయ్యాయి. నెక్స్ట్ రాజకీయ సంఘాలు ముఖ్యంగా మనం మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్ కావచ్చు, ఇండియన్ అసోసియేషన్ కావచ్చు, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ కావచ్చు, ఇలాంటి రాజకీయ సంఘాలు కూడా భారతీయుల్లో ప్రజాభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో బాగా కీలకమైన పాత్రను పోషించాయి. నెక్స్ట్ లిట్టన్ అనుసరించినటువంటి దుర్మార్గపు విధానాలు, క్షామ పరిస్థితుల్లో దర్బార్ ఏర్పాటు చేయడం, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయడం లాంటి విధానాలు, రిప్పన్ అనుసరించినటువంటి లిబర్టీ బిల్, ఇవి భారతీయుల్లో కోపం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలయ్యాయి. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చినటువంటి ఉద్యమాన్ని, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వస్తున్న ఉద్యమాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయాలి, ఒక దగ్గర సెటరైట్ చేసి పెట్టి నాయకులందరినీ ఒక దగ్గర సెట్ చేయడం కోసం హ్యూమ్ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు 1885లో. కానీ అది తర్వాత కాలంలో ఆ జాతీయ కాంగ్రెస్ పుట్టుక తర్వాత కాలంలో జాతీయోద్యమం నడవడానికి కారణమైంది. అయితే అది వాస్తవానికి 1885 నుంచి 1905 వరకు మితవాద దశగా కొంత, అంటే జాతీయోద్యమే కానీ మితవాద దశలో జరిగింది. అంటే జాతీయోద్యమం పుట్టుకకు వాస్తవానికి అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి, అందరికీ ఒక దగ్గర మీటింగ్స్ జరుపుకోవడానికి భారత జాతీయ కాంగ్రెస్ అనేది బాగా ఉపయోగపడ్డది. ఇలా భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుకకు కూడా వాస్తవానికి జాతీయోద్యమం పుట్టుకకు ప్రధానమైన కారణంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా భారతదేశం బ్రిటిష్ నిరంకుశ వలస విధానం, ఆర్థిక దోపిడీ విధానానికి గురవుతున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ పట్ల ఏవగింపు పాలైనటువంటి భారతీయులు బ్రిటిష్ పరిపాలన నుంచి, బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి, బ్రిటిష్ వలస విధానం నుంచి, బ్రిటిష్ ఆర్థిక దోపిడీ విధానం నుంచి బయటపడటం కోసం చేసినటువంటి ఉద్యమమే జాతీయోద్యమం. ఆ జాతీయోద్యమం పుట్టుకకు గల అనేక కారణాలు మనం ఈరోజు చర్చించాము. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని, ఎందుకంటే ఎక్కువ విషయాలు చర్చించడానికి మనకి ఇంకా టైం సరిపోలేదు, చాలా తక్కువ విషయాలను చర్చించాము. ఈ క్లాస్ సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు స్పెషల్గా మాకు మెసేజ్ పెడితే మేము దాన్ని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ మీరు మాకు మెసేజ్ పెట్టండి, మేము దాన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ క్లాస్ అర్థమై ఉన్నట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.